హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. కుక్కగాడుకు చెప్పు దెబ్బ అంటే ఏంటో తెలుసా తెలియదు కదా. ఇప్పుడు తిరుపతిలో ఉన్నటువంటి మహిళా కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అండ్ భూమ్నా అభినయ్ రెడ్డి కలిసి ప్రభుత్వానికి సరైన రీతిలో ప్రశ్నిస్తూ సమాధానం చెప్పడం జరిగింది. అంటే కుక్కగాడుకు చెప్పు దెబ్బ, ఒకసారి ఒక మాట ఇచ్చి దాన్ని మర్చిపోతే దాన్ని కొట్టి గుర్తు చేయటమే ఈ మోసం చేసే వాళ్ళ యొక్క నేచర్కి ఇచ్చే బహుమానం అన్నమాట. అయితే కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా మహిళలందరికీ ఉచిత బస్, ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళొచ్చు, ఎవరిని అడిగితే ఇది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్, మీరు వెళ్ళొచ్చు తమ్ముళ్ళు, మీరు వెళ్ళొచ్చు చెల్లెళ్ళు అంటూ చంద్రబాబు నాయుడు గారు 90 degrees యాంగిల్లో చేతులు ఊపుతూ అబ్బో హామీల మీద హామీలు ఇచ్చి వారిని హామీలతో కరవడం జరిగింది. ఓకే, దాన్ని దృష్టిలో పెట్టుకుని నిన్న కొంతమంది తిరుపతిలో భూమ్నా అభినయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక బస్సు ఎక్కి ఆ బస్సులో వారు చూపించిన వీడియో చూస్తే కండక్టర్ కి గులాబ్ జాములు గలగలా వణిగిపోయాయంట. ఏంటి వీళ్ళంతా టికెట్లు కొనరా ఇప్పుడు, అంటే వీళ్ళంతా ఫ్రీ బస్ అంటున్నారేంటి అంటూ మహిళలు ఎవరు టికెట్లు తీసుకుపోకపోగా ఆ వీడియోని ప్లే చేస్తూ ఉన్నారు. చంద్రబాబు గారి టికెట్లు ఎవరిని కండక్టర్ అడిగితే ఈ వీడియో చూపించండి అన్న వీడియోని ప్లే చేస్తూ ఉన్నారు. దెబ్బకి తల ప్రాణం తోక్కొచ్చినటువంటి ఆర్టీసీ డిపార్ట్మెంటు పోలీసులకు ఫోన్ చేశారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారికి విషయం చేరవేశారు. ఒక ఫోర్స్ని తీసుకొచ్చేసి వీళ్ళందరినీ బస్సు నుంచి బలవంతంగా లాగి పడేశారు బయటికి. అయితే అక్కడ ఒక ఆశ్చర్యం ఏంటంటే, ఒక వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారు మాస్క్ పెట్టి అమ్మ నా బూతులు తిడుతూ, చేతగానోడు ఎందుకు ఇచ్చావా హామీ, మళ్ళీ సీనియర్ అంటావు, 40 సంవత్సరాల చరిత్ర ఉందంటావు, బొక్కలో మహిళలకు ఫ్రీ బస్ ఒక హామీని చేయలేవా అంటూ అడుగుతూ ప్రశ్నిస్తూ చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యక్షంగా ప్రజల్లోకి వితౌట్ సెక్యూరిటీ వస్తే ఆయన బ్రతుకేంటో ప్రజలు ఆడపడుచులు ఏ విధంగా తిరగబడి ప్రశ్నిస్తారో అన్న ఉదంతాన్ని అక్కడ ఒక ప్లేలా క్రియేట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు మీకు ఉచితంగా ప్రయాణాలు ఇస్తాము, బస్సులో టికెట్ అడగరు, అడిగితే నా ఈ వీడియో చూపించండి అని చెప్పారు. ఆయన చెప్పిన ప్రకారమే ఈ వీడియోని ఈ రోజు మేము చూపిస్తున్నాము. కానీ ప్రయోజనం లేదు. ఈ వీడియో వల్ల కండక్టర్ గారు కానీ డ్రైవర్ గారు కానీ స్పందించట్లేదు. ఉచిత బస్సు మనకి హక్కు, ఉచిత ప్రయాణము ఇవ్వాలి, కల్పించాలి. Where is Chandrababu? Where is Chandrababu? Where is Chandrababu? Where is Chandrababu? మీరే సమాధానం చెప్పాలి. తమ్ముడు నేను మీ బాబు గారిని తమ్ముడు నేను మీ బాబు గారిని మాట్లాడుతున్నాను. నేను చెప్పినా కూడా మహిళలకు ఉచితంగా ఇవ్వవా? తమ్ముడు బాబు గారు మాట్లాడుతున్నాను. మీ ముఖ్యమంత్రినయ్యా, నేను అప్పుడు హామీ ఇచ్చాను ఉచితంగా, మా మహిళలకు ఉచితంగా పంపవయ్యా బస్సులో. బాబు గారు మా చెల్లికి ఉచితంగా ఇవ్వండి. తమ్ముడు
తమ్ముడు తమ్ముడు తమ్ముడు నేను బాబు గారిని మీ ముఖ్యమంత్రిని మా అక్క చెల్లమ్మలకు ఉచితంగా బస్సు హామీ ఇచ్చాను, బస్సులో ఫ్రీ అని ఒక్కసారి పంపండి. ప్రతిసారి ఎలక్షన్లలో తమ్ముడు అబద్ధాలు ఇప్పుడు నేనే చెప్పాను, నేనే డ్రైవింగ్ చేసి తీసుకెళ్తానని. తమ్ముడు 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 చదవండి. పథకాలన్నప్పుడు అన్ని నెరవేర్చాలా? మహిళలకు ఉచిత ఎలా చేశారు? మీ వల్ల మాకు ఏమి లాభము? ఇలా చెప్పే ప్రజలందరినీ మోసం చేస్తున్నారు మీరు. ఇలాగేనా ప్రజలు మోసం సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? నిజంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మొత్తం కలిసి కూడా లింగు అంటూ సూపర్ 6 హామీలు 6 చేయలేకపోతున్నారు. గతంలో ఒక్కడే సింగిల్ హ్యాండెడ్ గా నవరత్నాలతో పాటు ఎన్నో అద్భుతమైన హామీలు ఇవ్వనటువంటి పోర్టులు, విమానాశ్రయాలు, ఉద్దానం, కిడ్నీ సమస్యకు సంబంధించినటువంటి మెడికల్ కాలేజీలు, ఇవన్నీ ఎన్నో కట్టాడు. ఆడి ముందు మీరెంత అంటూ మొహం మీదే ప్రశ్నించడం జరిగింది. సో ఈ ఉదంతం అంతా చూసిన తర్వాత మీకేమర్థమవుతుంది? ప్రజల్లో తిరుగుబాటు ఏమో కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాత్రం చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వాగ్దానాల్ని చాలా సీరియస్ గా తీసుకున్నట్టున్నారు. మేనిఫెస్టోలో పెట్టిన సూపర్ 6ని ఆయన ఈడని తెలిసినా కూడా ఇచ్చే వరకు ఇలా వేధించి వెంటాడి రాచి రంపాన పెట్టి మరి పరువు తీసేలాగా కనిపిస్తున్నారు. మీకేమనిపిస్తుంది? ఇవ్వడం ఎందుకు చేతకానప్పుడు మరి ఇలా బుక్ అవడం ఎందుకు? ప్రతి డిస్ట్రిక్ట్ లో కనుక ఆడోళ్ళ బస్సులెక్కి ఈ వీడియోలు చూపించడం మొదలు పెట్టారంటే ఒక 10 నుంచి ఒక నెల లోపే అందరికీ ఫ్రీ బస్ అనేది రావడం జరుగుతుంది. ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే ప్రజల్లో తిరుగుబాటు మీడియాలో ఒక రేంజ్ లో పబ్లిసిటీ అవుతూ ఉంది. ఇప్పుడు చూడండి, తిరుపతిలో లేడీస్ అంతా బస్ ఎక్కారు, చంద్రబాబు నాయుడు గారు ఫోటో చూపించారు, అది హామీలు అమలు చేయలేని నీకెందుకురా పదవిని అడిగారు. అంతేకాకుండా బస్సు దించుతున్న పోలీసులను వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఆ తర్వాత అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెడితే అక్కడి నుంచి కూడా వీడియోలు చేసి రిలీజ్ చేశారు.
రోజు మా మహిళా మనులు ఫ్రీ బస్సు కావాలా, రాష్ట్రంలో పర్యటన చేయాలా, అవసరానికి తిరగాలంటే ఈ రోజు ఎక్కిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తీరా పోలీస్ స్టేషన్లలో తీసుకొచ్చి మహిళల్ని ఇచ్చిన హామీ అమలు చేయమంటే అరెస్ట్ చేశారు మహిళా మనుల్ని. మహిళలకు ఇస్తామన్న 0 వడ్డీలు లేవు, మహిళలకు ఇస్తామన్న తల్లి బంధువులు లేదు, మరి కొన్ని నెలలు 1500 ఆడపిల్లలకి ఇస్తామన్నారు. అంటే ఒక సమస్యని ఎలా ప్రొజెక్ట్ చేయాలి, ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న విషయం వైఎస్ఆర్సిపి పార్టీ తెలుసుకుంది. ఇక పైన దబిడి దిబిడే ఏమో అనిపిస్తూ ఉంది. నిజం చెప్పాలంటే ఇప్పటికి సంవత్సరం దగ్గర అవుతున్నా కూడా సూపర్ 6 పథకాలు ఇవ్వనప్పుడు ప్రజలు ఇలాగే తిరగబడతారు. బట్ ఇప్పుడు పార్టీ వాళ్ళు తిరగబడ్డారు. మహిళలతో కలిసి భూమ్నా అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి డిస్టిక్ లో ఇదే రిపీట్ అవబోతుంది. ప్రతి ఊర్లో కూడా ఇదే రిపీట్ అవబోతుంది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు? సచ్చినట్టు మహిళలకు ఫ్రీ బస్ అన్న పథకాన్ని ప్రవేశపెట్టవలసిన అవసరం సచ్చినట్టు వస్తుంది. అవునా కదా? అటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసుకోకూడదని చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటూ, ఒకవేళ ఇంకా ఫ్రీ బస్ పైన మాట్లాడకపోతే ప్రతి డిస్టిక్ లో ఇదే ట్రీట్మెంట్ రెడీ చేసుకోవాలని మనసారా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.